కృష్ణా జిల్లాలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. పోరంకి నుంచి కంకిపాడు వరకు దివ్యాంగులను బస్సులో ఎక్కించుకొని ఎమ్మెల్యే స్వయంగా బస్సు నడపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రయాణంలో టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దివ్యాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లుగా తెలిపారు. ఇక దివ్యాంగులతో పాటు వారిని సహాయం చేసే వారికి కూడా 50% రాయితీతో ప్రయాణ సౌకర్యం అందిస్తామని చెప్పారు. ఏ టైంలోనైనా బస్సుకి చాలా సంతోషపడుతున్నాం సార్. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలిసి మరొక ఉచిత ప్రయాణానికి ఒక పథకం ప్రారంభించడం జరిగింది. అది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. రాష్ట్రంలో ఎక్కడికైనా దివ్యాంగులందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే హక్కు కల్పించడం జరిగింది. ఒక్క పెనమలూరు నియోజకవర్గంలోనే 3903 మంది దివ్యాంగులు ఈ నియోజకవర్గంలో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇప్పటికే స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దానికి ఇప్పుడు కూడా మహిళలందరితో మాట్లాడటం జరిగింది. బంధువులు చనిపోతే విజయవాడ వెళ్ళటానికి వారందరూ కూడా ఒక ప్రయాణం చేయాలి అనంటే 500 రూపాయలు ఖర్చు అయ్యేది. అలాంటిది మేమందరం కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసి అక్కడికి చేరుకుంటా ఉన్నాం. మాకు చాలా ఉపయోగపడుతూ ఉంది. కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళందరూ తెలియజేసినప్పుడు మాకు కూడా ఆనందం వేసింది. అలాగే ఎంతోమంది పేదవారు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. అలాగే ఈ దివ్యాంగులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దివ్యాంగులకి ఈ రాష్ట్రంలో శుభదినం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సుమారుగా 11 లక్షల మంది దివ్యాంగులు ఉంటే 2 లక్షల మంది మాత్రమే పాస్ను ఇప్పుడు వరకు ఉపయోగించుకున్నారు. అంటే మిగిలిన 9 లక్షల మందికి కనీసం పాస్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కానీ, ఆ తెలివితేటలు కావచ్చు, లేకపోతే అందుబాటు లేకపోవటం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దీన్ని గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు ఈ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయటం, ఈ రోజునే దాన్ని వారి యొక్క చేతుల మీదుగా ప్రారంభించటం, ఇది చాలా దివ్యాంగులకి శుభసూచకమని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున పెనమలూరు నియోజకవర్గంలో మరి గౌరవ శాసనసభ్యులు మా సోదరుడు బోడే ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా ఆయన కార్యాలయంలో చక్కగా వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. అంతేకాదు ఇవాళ దివ్యాంగుల యొక్క సమస్యలు కానీ దివ్యాంగుల గురించి కలిగిన ఆలోచన చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. ఎందుకంటే 2014లో 500 ఉన్నటువంటి పెన్షన్ని ఈ రోజున క్రమేపీ పెంచుకుంటూ 6000కి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఎవరితో సంబంధం లేకుండా డైరెక్ట్గా రుణాలు ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ దివ్యాంగులకు కావలసినటువంటి మరి 3 చక్రాల బళ్ళు కావచ్చు, మరి హీరింగ్ ఎయిడ్స్ కావచ్చు, అదేవిధంగా మోటార్ బళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఆ కార్పొరేషన్